హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అండ్ నేను మీ లొకేషన్ ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం కంపేరింగ్ ఫర్ పోస్ట్ రెస్పాన్స్ బాడీ అండ్ గిట్ రెస్పాన్స్ బాడీ ఇన్ అవర్ పోస్ట్ మై స్క్రిప్టింగ్. ఓకే, ఎలా ఇది చేస్తాము అంటే బేసిక్ గా ఏంటంటే మన ఇది స్టార్ట్ చేసేదానికి ముందు మీరు ఒకసారి సారీ లాస్ట్ నా రెండు వీడియోస్ పక్కా చూడండి, అప్పుడైతే మీకు బాగా పర్ఫెక్ట్ గా అర్థమవుతుంది, లేకపోతే కొంచెం కష్టం అవుతుంది. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు ఈ బోత్ ద కేసెస్ ని కంపేర్ చేయాలి. మరి ఎలా కంపేర్ చేస్తాం? అండ్ నాకు ఈ పోస్ట్ లో మనం హిట్ చేశాక నాకు రెస్పాన్స్ బాడీ వస్తుంది. ఆ పర్టికులర్ రెస్పాన్స్ బాడీని నేను ఈ గెట్ లో నేను హిట్ చేశాక ఆ రెస్పాన్స్ బాడీ ఇస్తుంది. ఆ పర్టికులర్ రెస్పాన్స్ బాడీని నేను తీసుకోవాలి. అండ్ ఆల్సో నాకు ఈ యూజర్ ఐడి అనేది యూనిక్, ప్రతిసారి నేను కాపీ పేస్ట్ చేయకూడదు. ఓకే, మరి ఎలా చేస్తాము ఈ కైండ్ ఆఫ్ కేసెస్ ని అన్నప్పుడు ఇక్కడ మనకు ఎన్వైర్న్మెంట్ వేరియబుల్ లో మనం ఏదైతే స్టోర్ చేస్తామో సిమిలర్ ఫార్మాట్ గా ఎన్వైర్న్మెంట్ వేరియబుల్ లో స్టోర్ చేయాలి. ఓకే, ఎన్వైర్న్మెంట్ దాంట్లో చేసి దాన్ని మళ్ళీ యాక్సెస్ చేసుకోవాలి. అప్పుడు మనకు పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది అనమాట. మరి ఎలా చూస్ చేస్తాము ఈ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ ని అన్నప్పుడు మనకు ఆల్రెడీ ఇక్కడ ఉంది కదా, దీన్ని లెట్ కింద మారుస్తున్నాను. ఓకే, ఎందుకంటే అదైతే మనం ఈజీగా తీసుకోవచ్చు అనేసి లెట్ రెస్పాన్స్ బాడీ. అండ్ బిఫోర్ దట్ మనకి ఏంటంటే ఇక్కడ పిఎం డాట్ ఎన్వైరన్మెంట్ డాట్ సెట్. ఓకే, ఆ సెట్ యూజర్ అండర్ స్కోర్ ఐడి కామా రెస్పాన్స్ డాట్ ఐడి. ఓకే, రెస్పాన్స్ డాట్ ఐడి మనకు కావాల్సింది రెస్పాన్స్ డాట్ ఐడి కాబట్టి ఆ పర్టికులర్ రెస్పాన్స్ డాట్ ఐడిని మనం తెచ్చాం. ఓకే, ఫస్ట్ మనము ఐడిని చేద్దాం. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇంకోటి చేద్దాం. ఓకే, కంపారిజన్ అనమాట. ఐడి సేవ్ చేసిన తర్వాత ఇక్కడ ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మీరు చూస్తే నో ఎన్వైర్న్మెంట్ వేరియబుల్స్ అని ఉన్నాయి కదా, ఈ పర్టికులర్ దాంట్లో నేను ఆల్రెడీ ఒకటి క్రియేట్ చేసుకున్నాను. మీరు కావాలన్నా మళ్ళీ ఇక్కడ నో ఎన్వైర్న్మెంట్ ప్లేస్ లో ఈ ప్లస్ సింబల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి ఓకే టెస్టింగ్ ఎన్వైర్న్మెంట్. ఓకే, మీరు అది క్లిక్ చేసేసి దాన్ని ఇక్కడ చూస్ చేసుకోవాలి. ఇక్కడ ఒక మల్టిపుల్ ఉన్నాయంటే మీకు స్పెసిఫిక్ దాన్ని చూస్ చేసుకోవాలి. వన్స్ మీరు చూస్ చేసుకున్నాక ఇక్కడికి వచ్చేసి దీన్ని ఇప్పుడు రన్ చేద్దాం. ఇక్కడ మామూలుగా మనం చూస్తే ఇదే ఎన్వైరన్మెంట్ ఇక్కడికి వచ్చింది. ఓకే, బట్ మీకు ఇక్కడ చూస్తే అన్ని జీరో, ఏమి లేవు. ఓకే, ఇప్పుడు నేను సెండ్ చేస్తానంటే హిట్ అయిందా? ఇక్కడ రండి, మన టూ వేరియబుల్స్ అనేది డిఫరెంట్ అయింది. ఓకే, ఇక్కడ ఐడి అనేది రాలా. సో అది రిక్వెస్ట్ బాడీ. రెస్పాన్స్ బాడీ డాట్ ఐడి. బికాస్ మనకి ఎందుకంటే రెస్పాన్స్ నుంచి కదా ఐడి వచ్చేది. ఇప్పుడు మళ్ళీ ట్రై చేస్తాం. చూడండి, తర్వాత ఐడి అనేది డిఫైన్డ్ అయిపోయింది. ఓకే, ఇక్కడ చూస్తే మీకు ఐడి రెండు కూడా కంపారిజన్ వస్తాయి. ఓకే, వచ్చిన ఐడితో ఇక్కడ మనకు తీసుకోవాలి. ఎలా తీసుకుంటాం? అండ్ ఇక్కడ టూ వేస్ లో తీసుకోవచ్చు అనమాట. పారమ్స్ లోకి వెళ్ళేసి ఓకే, ఆ పారమ్స్ లోనే డిక్లేర్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ డైరెక్ట్ గా మనకు డిలీట్ చేసి ఇక్కడ చూడండి మనకు యూజర్ ఐడి అనేది వచ్చేసింది. ఓకే, డైరెక్ట్ గా ఓకే, మీరు ఏదంటే చూస్ చేసుకోలేదు అనుకోండి, మీకు ఎర్రర్ అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను తీసుకుంటే ఎర్రర్. ఓకే, బట్ యూ హ్యావ్ టు చూస్ మ్యాండేటరీ. ఓకే, టెస్టింగ్ ఎన్వైరన్మెంట్ మనకి ఎర్రర్ వెళ్ళిపోద్ది. ఇప్పుడు ట్రై చేయండి, ఇప్పుడు వస్తుంది పర్ఫెక్ట్ కదా. అండ్ మనకు 5 సినారియో గాట్ పాస్ట్, ఎందుకంటే మనకు నార్మల్ గా అసర్షన్ చేసాం కాబట్టి అది పాస్ అయిపోయింది. ఓకే, ఇలా చేసుకోవచ్చు. అండ్ సెకండ్ కేస్, ఈ యూజర్ ఐడిని నాకు ఇక్కడ అలా డిక్లేర్ చేయాలని లేదు. అలాంటప్పుడు ఎలా చేయొచ్చు అంటే తీసేసి క్రాస్ బ్రౌజర్
క్రాస్ చేస్తారు కదా, అప్పుడు ఇక్కడ కోలను ఐడి, కోలన్ ఐడి, మీరు ఏ నేమ్ చూస్ చేసుకుంటే ఆ పర్టికులర్ నేమ్ అనేది ప్రొవైడ్ చేయాలి కోలన్స్ తర్వాత. ఓకే, ఇక్కడ కోలన్స్ పాత్ వేరియబుల్స్ వస్తాయి. ఓకే, పాత్ వేరియబుల్స్ వచ్చాక ఇక్కడ టూ కర్లీ బ్రేసెస్ వేసుకొని యూజర్ ఐడి ప్రొవైడ్ చేస్తే జస్ట్ మీకు అక్కడ సింపుల్ ఐడితో వస్తుంది అనమాట. మళ్ళీ ట్రై చేస్తే పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. ఓకే, ఇలా పర్ఫెక్ట్గా వర్క్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ నౌ మన రెస్పాన్స్ బాడీని తీసుకున్నాం అనుకున్నాం, కరెక్టా? మరి రెస్పాన్స్ బాడీని కూడా మనం స్టోర్ చేయాలి. ఓకే, రెస్పాన్స్ బాడీని మనం స్టోర్ చేయకపోతే మనకు వర్క్ అవ్వదు కదా. కాబట్టి మనకి ఏం చేస్తామంటే ఇక్కడ చేస్తాం pm డాట్ ఎన్వైరన్మెంట్ డాట్ అసెట్ a post response body, పోస్ట్ రెస్పాన్స్ బాడీ. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనకు ఈ రెస్పాన్స్ బాడీ ఆల్రెడీ ఉంది కాబట్టి ఆ పర్టికులర్ రెస్పాన్స్ బాడీని ఇక్కడ మనము స్టోర్ చేసేస్తాం. ఎంటైర్ రెస్పాన్స్ బాడీ ఏదర్ మీరు డైరెక్ట్ గా స్టోర్ చేయొచ్చు, లేదు అనుకుంటే మీకు ఇక్కడ జేసన్ ఫార్మాట్ వస్తుంది. జేసన్ డాట్ స్టఫింగ్ ఇక్కడికి వచ్చేసరికి మనం ఇందులోకి పేస్ట్ చేస్తే సరిపోద్ది. ఇది స్టోర్ చేస్తుంది అనమాట. లేదా మనం స్టోర్ చేస్తుందా లేదా ఎట్లా చూడొచ్చు, హిట్ చేయడం వచ్చింది అండ్ ఇక్కడికి వెళ్ళి చూస్తే పోస్ట్ రెస్పాన్స్ బాడీ, మొత్తం రెస్పాన్స్ బాడీ అనేది ఇక్కడికి వచ్చేసింది. కరెక్టా? మరి ఇప్పుడు వచ్చిన బాడీలో నుంచి రెస్పాన్స్ బాడీని మళ్ళీ ఎలా కంపేర్ చేస్తాము అంటే గెట్ రిక్వెస్ట్లోకి వెళ్దాం, స్క్రిప్ట్, అండ్ ఇక్కడ కిందకు వచ్చేసి ఇక్కడ మనకు కంపేర్ చేయాలి. బిఫోర్ కంపేర్ మనకు వచ్చిన రెస్పాన్స్ బాడీని మనం స్టోర్ చేసుకోవాలి. ఓకే, మన పైకి వెళ్తే ఆల్రెడీ మన రెస్పాన్స్ బాడీని ఎక్కడ స్టోర్ చేసి ఇక్కడ స్టోర్ చేసాం. ఇక్కడ చూస్తే రెస్పాన్స్ బాడీని ఆల్రెడీ ఇక్కడ స్టోర్ చేసాం. స్టోర్ చేసిన రెస్పాన్స్ బాడీ ఉంది కాబట్టి మనకు ఇక్కడ తెచ్చుకుందాం, మళ్ళీ కన్ఫ్యూజన్ లేకపోతున్నట్లు ఉంటుంది. కాన్స్టెంట్ పోస్ట్ రిక్వెస్ట్ బాడీ రెస్పాన్స్ బాడీ ఈజ్ ఈక్వల్ టు pm డాట్ ఎన్వైరన్మెంట్ డాట్ get అండ్ డబుల్ కొటేషన్ లో పోస్ట్ రెస్పాన్స్ బాడీ. ఇది మనకు కావాల్సిన రెస్పాన్స్ బాడీ. ఓకే, మన రెస్పాన్స్ బాడీ మనకు వచ్చేసింది. ఒకవేళ మనము ఇది ప్రాపర్ గా మనకి జేసన్ ఫార్మాట్ లోకి వస్తుందో రాదో అనే డౌట్ ఉంటే దీన్ని మళ్ళీ మనము కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఏ ఫార్ములాకి పాస్ చేసి జేసన్ ఫార్మాట్ లోకి కన్వర్ట్ చేస్తాం. పార్స్ జేసన్ పార్స్ లైక్ ఎండ్ క్లోజ్. ఓకే, అండ్ తర్వాత దీన్ని మనకి వెరిఫికేషన్ చేయాలి. ఓకే, కాబట్టి pm డాట్ టెస్ట్, pm డాట్ టెస్ట్, అండ్ ఇక్కడ మనకు టైటిల్ వచ్చి పోస్ట్ అండ్ గెట్ రెస్పాన్స్ బాడీ మ్యాచింగ్. ఓకే, అండ్ ఫంక్షన్ క్రియేషన్ and two curly braces. Okay, pm dot expect. Okay, what we are expecting, ఒకటి రెస్పాన్స్ బాడీ, రెస్పాన్స్ ఒకటి టు బి ఈక్వల్ పోస్ట్ రెస్పాన్స్ బాడీ. ఓకే, ఈ రెండు వెదర్ ఇట్ ఈస్ విల్ మ్యాచ్ ఆర్ నాట్ అని మనం ఎలా చెక్ చేస్తామంటే చూడండి, పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది. మనం ఎన్నిసార్లు అన్నా ట్రై చేయొచ్చు, అన్నిసార్లు ఇది 100% వర్క్ అవుతుంది. అండ్ మనకి ఇక్కడ చూసుకున్నా కూడా అన్ని కూడా మ్యాచెస్ అన్నమాట. ఇలా మనము పోస్ట్ రిక్వెస్ట్ బాడీని అండ్ గెట్ రెస్పాన్స్ బాడీని కూడా కంపేర్ చేయొచ్చు అనమాట, స్టోరింగ్ అయినా వేరియబుల్ వేర్. ఓకే, అది ఎన్నిసార్లు మనం స్టోర్ చేసుకుంటే అన్నిసార్లు కూడా మనము తీసుకొని మోడిఫై చేసుకోవచ్చు. ఇన్ రియల్ టైంలో ఇది చాలా యూజ్ అవుతుంది అనమాట రన్నింగ్ టైంలో. ఓకే, ఐ హోప్ ఇట్ మీకు ఎంటైర్ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది అనుకుంటున్నా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్.
థ్యాంక్ యూ.